దళిత నాయకుడు కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆవిష్కరించబోతున్న ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాయి దళిత సంఘాలు. కాకా విగ్రహం ఆవిష్కరణపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఎంఆర్పీఎస్, మాల సంక్షేమ సమితి, మాల మాదిగ విద్యార్థి సంఘాల నేతలు విద్యానగర్లో ప్రెస్ మీట్ నిర్వహించాయి. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన కాకా జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాయి. అన్ని జిల్లాల్లో కాకా విగ్రహాలను ఏర్పాటు చేయాలన్న నేతలు దళితులకు, కార్మికులకు పెద్ద దిక్కుగా నిలిచిన కాకా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కొత్త రాష్ట్రంలో దళిత నేత విగ్రహం ఏర్పాటును ఎవరూ అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 7 సార్లు ఎంపీగా గెలిచిన కాకా విగ్రహాన్ని పార్లమెంట్లో కూడా ఏర్పాటు చేయాలని కోరారు. పీవీ ఘాట్ లాగే కాకాకు ఘాట్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమంలో కాకలు తీరినటువంటి శ్రామిక వర్గాల నాయకుడు, లక్షలాది మందికి హైదరాబాద్ నగరంలో ఆశయం కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఈ దళితులలో ఐక్యతని తీసుకురావాలని తెలుగు నేల మీద యునైటెడ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫ్రంట్ పెట్టి మొత్తము ప్రతి గ్రామము, ప్రతి ఒక్క మండలం తిరిగినటువంటి వెంకటస్వామి గారి విగ్రహము ప్రతిష్టాపనకి నిరసన తెలుపుతున్నటువంటి సంఘాలకి ఒక దశ దిశ, ఒక ఆశయం లేదని దీన్ని బట్టి తెలుస్తుంది. బుద్ధుని పార్క్ ఉన్నదా? ఆ బుద్ధుని పార్కులో టి అంజయ్ గారి విగ్రహం ఉన్నది. ఎవరన్నా నిరసన తెలిపినా అని అడుగుతున్నాం. అంజయ్ గారు కూడా ఆ యొక్క హైదరాబాద్ నగర నివాసే, మూల పురుషుడని మనం చేస్తున్నాం. వెంకటస్వామి గారు విగ్రహం పెడుతుంటే కొందరు కుహానా సంకుచిత భావంతో దాన్ని వ్యతిరేకించటం అంటే అది దళిత ఉద్యమానికి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ యొక్క హావభావాలకి వ్యతిరేకమని మనం చేస్తున్నా. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణలో విద్యాపరంగా వెనకబడి ఉన్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద విద్యా సంస్థలు నెలకొల్పి అనేక మంది బీద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకి, బ్యాక్వర్డ్ క్లాస్ విద్యార్థులకి ఫీజులలో రాయితీలు కల్పించి అనేక మంది విద్యావంతుల్ని చేసినటువంటి, విద్యా దానం చేసినటువంటి కాకా గారి యొక్క విగ్రహం విషయంలో అందరూ కూడా చిత్తశుద్ధితో, విశాల దృక్పథంతో ఆ యొక్క జయంతి సభని, ఆ విగ్రహ ప్రతిష్టాపని రేపొద్దున ఆ యొక్క స్థలం కాక ఆ యొక్క దళిత స్థలం ఏదైతుందో అన్ని వర్గాల్ని ఐక్యతకి చిహ్నంగా కాబోతున్నటువంటి ఒక స్థలం అనేది మీరందరూ గుర్తుంచుకుని నిరసన తెలిపినటువంటి సంఘ నాయకులు కూడా ఆత్మవిమర్శ చేసుకుని దాన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ హైదరాబాదులో తన ఇంటి పేరునే గడ్డం అనే తన వృక్షాన్ని ఆ పేరునే తీసేసుకొని పేద ప్రజలతో వచ్చిన పేరే నా కుటుంబం పేరని గుడిసె వెంకటస్వామి అనే పేరుతో పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి ఒక దళిత బాంధవుడు, ఇక్కడ ఈ దేశం గర్వపడే విధంగా ఆయన రాజకీయ జీవితాన్ని నెలకొల్పినటువంటి గొప్ప నాయకుడి విగ్రహాన్ని నిన్న దాడి చేయడం అనేది, ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం అనేది నిజంగా ఒక మాదిగగా, ఇక్కడ నా మాల మాదిగల ఐకమత్యాన్ని కోరుకునే వ్యక్తిగా, భవిష్యత్తు వర్గీకరణ అంశంతో మా వర్గాలన్నీ కూడా ముందుకు పోవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న వ్యక్తిగా నేను ఈరోజు చాలా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. నిజంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న నా మాలమాదిగ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఆ మహానుభావుడిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనం రేపు ఆయన విగ్రహావిష్కరణలో భారీ ఎత్తున తరలి వచ్చి ఆయన ఒక పండుగగా మనం జరుపుకోవాలని పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ ముద్దుబిడ్డ, దళితుల ఆశాజ్యోతి, తన ఇంటి పేరు గడ్డంతో పాటు గుడిసెలుగా మార్చుకున్న గుడిసెల వెంకటస్వామి గారి విగ్రహ ఆవిష్కరణకు కుల మతాలకు అతీతంగా వచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, గవర్నమెంట్కు, కేసీఆర్ గారికి అక్కడ విగ్రహానికి ప్రతిష్ఠించిన కృతజ్ఞతలు తెలుపుతుంటూ, అదే చిత్తశుద్ధిని 7 సార్లు ఎంపీగా వివరించిన తెలంగాణలోని ఏకైక వ్యక్తిగా వెంకటస్వామి గారికి చరిత్ర ఉన్నది. అదేవిధంగా 75,000 మందికి పట్టాలు ఇప్పించిన ఘన చరిత్ర కూడా కాకా గారికి ఉన్నది. కాబట్టి పార్లమెంట్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడానికి ఇక్కడ ప్రభుత్వం నుంచి సిఫారసులు చేసి ఆ విగ్రహం ప్రతిష్టాపనకు సహకరించవలసిందిగా నేను ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. తెరాస ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ నాయకుడు, 69 ఉద్యమంలో లాఠీలు తూటాలను ఎదుర్కొన్నటువంటి వెంకటస్వామి విగ్రహాన్ని
పెట్టడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. వెంకటస్వామిని నాయకుడిగా ఈరోజు మొత్తం అందరూ భావిస్తూ ఉన్నారు. మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ట్యాంకు బండ్ పైన విగ్రహమే కాదు 10 జిల్లాల్లో ఆయన విగ్రహాలు పెట్టాలని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ప్రాంతం నుంచి ప్రధానిగా ఎదిగినటువంటి పివి నరసింహారావు ఘాటును ఏ విధంగా ఏర్పాటు చేశారో అదేవిధంగా వెంకటస్వామి గారిని మన ఘాటును ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి కాకా గారి జయంతికి వేలాదిగా లక్షలాదిగా మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా అక్కడికి రావాలని చెప్పి